పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి సైన్యం తిరుగుబాటు చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మున్నీర్ ఆదేశాలతో అక్కడి సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. శ్రీనగర్, ఉదంపూర్, పూంచ్, రాజౌరి, ఫిరోజ్పూర్, బల్మేర్ సహా అనేక ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. వీటిని భారత సైన్యం తిప్పికొట్టింది. భారత్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పాక్ మంత్రి ప్రకటించి 4 గంటలు కాకముందే మళ్లీ పాక్ సైన్యం కాల్పులు మొదలుపెట్టింది. దీంతో అక్కడ ప్రభుత్వంపై పాక్ సైన్యం తిరుగుబాటు చేసినట్లు స్పష్టమైంది. పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి సైన్యం తిరుగుబాటు చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మున్నీర్ ఆదేశాలతో అక్కడి సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. శ్రీనగర్, ఉదంపూర్, పూంచ్, రాజౌరి, ఫిరోజ్పూర్, బల్మేర్ సహా అనేక ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. వీటిని భారత సైన్యం తిప్పికొట్టింది. భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పాక్ మంత్రి ప్రకటించి 4 గంటలు కాకముందే మళ్లీ పాక్ సైన్యం కాల్పులు మొదలుపెట్టింది. దీంతో అక్కడ ప్రభుత్వంపై పాక్ సైన్యం తిరుగుబాటు చేసినట్లు స్పష్టమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 దేశాల మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకొని కేవలం 3 గంటల వ్యవధిలోనే మళ్లీ తిరిగి ఈ కాల్పులకు తెగబడింది అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్మీ అధికారులకు, ఆర్మీ చీఫ్ కి ఇష్టం లేకపోవడం కారణంగానే యథాతథంగా వాళ్ళ టార్గెట్, వారి లక్ష్యాన్ని రీచ్ అవ్వడం కోసమే మళ్లీ ఈ రోజు భారత్ పైన తిరిగి ఈ డ్రోన్ కెమెరాల ద్వారా, మిసైల్ ద్వారా ఈ కాల్పులకు పాల్పడుతున్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పటికీ అధికారులకు అందినటువంటి రిపోర్ట్ ప్రకారంగా శ్రీనగర్, ఉదంపూర్, అక్నూర్, నౌషేరా, పూంచ్, రాజౌరి, మెహందార్, జమ్మూ, సుందర్బని, ఆర్ఎస్పురా, అర్నియా, కతులా, రేసి, కాట్రా, ఫిరోజ్పూర్ పంజాబ్, బార్మేర్ రాజస్థాన్, మొత్తం ఈ 12 చోట్ల ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ 12 చోట్ల ఒక్కసారిగా పాకిస్తాన్ బార్డర్ నుంచి డ్రోన్ కెమెరాల రూపంలో ఈ బాంబులు తెగబడతా ఉన్నాయి అంటూ కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కూడా అలర్ట్ అయింది. పిఓకే ప్రాంతం నుంచి కూడా మరి కాసేపట్లో ఫైటర్ జెట్స్ ఇక్కడ నుంచి కూడా ప్రారంభమయ్యి పాకిస్తాన్ వైపు దూసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ 2 రోజుల పాటు భారత్ ఆర్మీ, కేంద్ర ప్రభుత్వం శాంతియుతంగా ఈ ఇష్యూకి ఒక సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఎన్ని రోజుల పాటు వీళ్ళు కాల్పులు జరిపినా ఎక్కడ కూడా ప్రతి చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధంగా లేకుండా పోయింది. ఎందుకంటే ఈ జరగబోయేటువంటి యుద్ధంలో ఎక్కువగా నష్టపోయేది సాధారణ ప్రజలే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని శాంతియుతంగా ఈ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుండా ఇక్కడితో ముగించాలంటూ కూడా భారత్ ఆలోచిస్తున్నటువంటి ఈ క్రమంలో మళ్లీ ఒప్పందం చేసుకున్నట్టే చేసుకొని కాల్పుల విరమణకు అంగీకారం చేసి ఇక్కడి ప్రభుత్వం 2 సమన్వయంగా ఒప్పందంపై అంగీకరించిన 3 గంటల్లోనే పాక్ ఆర్మీ నుంచి సోల్జర్స్ అంతా కూడా ఒక్కసారి ఆ డ్రోన్ కెమెరాల ద్వారా పాక్ పైన ఈ తెగబడడాన్ని చూస్తా ఉంటుంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్మీ చీఫ్ కి ఇష్టం లేకపోవడం కారణంగానే ఈ బాంబుల మొత్తం మళ్లీ మోగిస్తా ఉన్నారు అంటూ మాత్రం ఈ నెగిటివ్ ట్రోలింగ్స్ సోషల్ మీడియా వేదికగా పెరిగిపోతా ఉన్నాయి. ఇటు భారత్ కూడా అలర్ట్ అయింది, భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగనుంది. మరి కాసేపట్లో భారత్ అఫీషియల్ గా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడితో ముగిసిపోతుంది అనుకున్నటువంటి ఈ కాల్పుల మూత మళ్లీ రెచ్చగొట్టే విధంగా, ఉసిగొల్పే విధంగా, ఇక్కడి వ్యక్తులని మట్టుబెట్టే విధంగా పాక్ ఆర్మీ వ్యవహరిస్తా ఉంది. కాబట్టి అందుకు మేమెందుకు సాగించాలి, మేము దీన్ని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు ఆ డ్రోన్లని పూర్తి స్థాయిలో కూల్చివేయడము, అనంతరం తమ శక్తి ఏంటి, తమ పవర్ ఏంటి, తమ ఆర్మీ ఏ రకంగా పనిచేయగలుగుతున్నట్టు కూడా మరోసారి ఆర్మీ ఫ్లైట్స్ కి, జెట్స్ కి, ఈ ఎయిర్ స్పేస్ కి కూడా వీళ్ళు మళ్లీ పని చెప్పేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ రాత్రి ఏం జరగబోతా ఉంది, ఈ రాత్రి ఏదైనా యుద్ధం జరగబోతా ఉందా? ఇప్పటికే 2 రోజుల పాటు పాకిస్తాన్ వైపు నుంచి అనేక డ్రోన్ కెమెరాస్ అన్ని కూడా మన వైపు వస్తా ఉంటుంటే ఈ క్షమంలో కూడా పూర్తి స్థాయిలో ఇంత కంట్రోల్ చేసి శాంతియుతంగా ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నా ఇప్పుడు కావాలని ఈ కాల్పులకు తెగబడతా ఉన్నారంటే ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్ నుంచి యుద్ధం కోరుకుంటా ఉంది. భారత్ నుంచి తప్పనిసరిగా ఈ వార్ జరగాల్సిందే, ఈ ఆర్మీల అధికారుల మధ్య ఈ కాల్పుల మూత మోగాల్సిందే, మిసైల్ దింపాల్సిందే,
ఈ డ్రోన్ కెమెరాలని మళ్లీ తెగబడాల్సిందన్న ఒక ఆలోచనతోటి పాక్ ఒకర బుద్ధి నీచ బుద్ధి వారికి ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాన్నంతా కూడా బయట పెట్టుకోవడం కోసమే మళ్లీ ఉల్లంఘనకు పాల్పడుతూ ఈ అతిక్రమించినటువంటి చర్యలకు మాత్రం భారీ మూల్యం చెల్లించబోతా ఉందనేది మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. దీనిపైన మరి కాసేపట్లో హై లెవెల్ మీటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి పంజాబ్ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ఎక్కడైతే ఈ డ్రోన్ కెమెరాలు బాంబులు విసురుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే రాష్ట్రాల నుంచి అదే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పాకిస్తాన్ వైపు కూడా మరో కొద్దిసేపట్లో ఫ్లైటర్ జెట్స్ దూసుకెళ్లి ఈ పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ఆలోచనలో భారత ఆర్మీ ఉన్నట్టుగా తెలుస్తోంది. భారత ఆర్మీకి క్లియర్ గా పైనుంచి ఆ గైడ్ లైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కసారిగా క్లియరెన్స్ వీరికి అందిందంటే ఇమీడియట్ గా ఫ్లైట్ జెట్ ని ఆన్ చేసి ఇది ల్యాండింగ్ టార్గెట్ లో డెఫినెట్ గా వీళ్ళు పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. రవితేజ్, అంటే పాకిస్తాన్ లో గతంలో కూడా తిరుగుబాటు చేశారు ముషారఫ్ హయాంలో, అంటే ఇప్పుడు కూడా అలాంటిదే జరగబోతుందా? పాకిస్తాన్ గత ఇతర దేశాలతో జరిపినప్పుడు గానీ భారత్ విషయంలో గానీ అనేక సార్లు మాట తప్పినటువంటి చరిత్ర ఉంది. ఒక పక్క కాల్పులు జరపము, శాంతియుతంగా ఉందాము, అది ఫైనాన్షియల్ పరంగా గానీ రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో అంటూ ఒక పక్క చెప్పుకుంటూనే మళ్లీ భారత్ పై గతంలో అనేక సార్లు తెగబడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా రాయబారం చేస్తూ ఇతర దేశాలు సంబంధం లేకపోయినా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాతావరణాన్ని మీరు శాంతింపజేసుకోవాలి. ఒకరు తగ్గితే ఇంకొకరు తగ్గుతారు, ఒకరు కాల్పులు జరిగితే ఇంకొకరు కాల్పులు జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలకు చెందినటువంటి ప్రధాన మంత్రులతో మాట్లాడి ఇక్కడితో ఈ కాల్పుల మోతని ఆగించుకొని శాంతియుతంగా చర్చలకు సిద్ధంగా ఉండండి, అది రేపా అంతా పీస్ కమిటీ నేతృత్వంలో ఈ చర్చలను జరిపి ఇకపై ఎలాంటి యుద్ధ వాతావరణం క్రియేట్ చేసుకోకుండా రెండు దేశాల మధ్య కాల్పుల మూత లేకుండా దీన్ని పీస్ఫుల్ గా సాగించాలని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ట్వీట్ కారణంగా దేశ ప్రజలంతా కూడా ఇప్పటికీ తమ డిన్నర్ ముగించుకొని శాంతియుతంగా కొద్దిసేపు పడుకుందాము, టీవీలో ఇప్పటికీ యుద్ధం ముగిసిపోయింది అని కొద్దిసేపు రిలాక్స్ అయినటువంటి వెంటనే 3 గంటల్లో కాల్పులు ఈ మూతతో ఒక్కసారిగా పాకిస్తాన్ మళ్లీ ఇండియన్ ప్రజలందరినీ కూడా భయపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. డ్రోన్ కెమెరాల ద్వారా తెగబడి ఈ డ్రోన్ కెమెరాలను ఒకటి వెంట ఒకటి రిలీజ్ చేసి ఎక్కడైతే ఆర్మీ బేస్డ్ ఉన్నటువంటి లొకేషన్స్ ని టార్గెట్ గా చేసి ఆ బేస్ క్యాంప్ పైనే ఈ ఆర్మీ క్యాంపుల పైనే వీళ్ళు టార్గెట్ గా చేసి ఈ కాల్పులన్నీ తెగబడతా ఉన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఈ పేలుడు పదార్థాలను ఉపయోగిస్తా ఉన్నారన్నట్టుగా కూడా అధికారులు గుర్తించి దాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా ఈ ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి ఆ డ్రోన్స్ కెమెరాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఎక్స్ప్లోజివ్ చేసి ఆర్మీ దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని వందలాది డ్రోన్స్ 16 ప్రాంతాల్లోకి వచ్చి అక్కడ ఎక్స్ప్లోజివ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి మానవ నష్టం జరగలేదు కానీ పెద్ద మొత్తంలో ప్రాపర్టీస్ డ్యామేజ్ అయ్యాయంటూ మాత్రం అధికారులు భావిస్తా ఉన్నారు. చీకటి సమయం కాబట్టి ఎక్కడెక్కడ డ్రోన్ పడింది, ఎక్కడెక్కడ పేలింది అంటూ మాత్రం అధికారికంగా ఆ ప్రాంతాలంతా కూడా మరి కాసేపట్లో ఆర్మీ అధికారులంతా కూడా వాటి పర్యవేక్షించనున్నారు. ఇప్పటికీ భారత్ సైలెంట్ గా పీస్ఫుల్ గా యుద్ధాన్ని క్రియేట్ చేయకుండా మళ్లీ తిరిగి వాళ్ళ దేశం వైపు ఏవైనా మిసైల్ గానీ ఈ బాంబ్ బ్లాస్టులు గానీ బుల్లెట్లు గానీ ఆర్మీ యుద్ధం ప్రకటించకుండా శాంతియుతంగా ఏం చేస్తారు అంటూ మాత్రం భారత్ చేతులు కట్టుకుని ఆ పరిస్థితిని పర్యవేక్షిస్తా ఉంది. ఒక్కసారిగా వీళ్ళు పైనుంచి ఆర్డర్స్ వచ్చినటువంటి వెంటనే పాకిస్తాన్ పై కూడా తెగబడి పూర్తి స్థాయిలో బేస్ క్యాంప్స్ అన్నిటి కూడా పాక్ లో ఉన్నటువంటి ఆర్మీ స్థావరాలన్నిటిని కూడా ధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంది. అంటే పాక్ ప్రభుత్వ మాటల్ని ఆ దేశ ఆర్మీ వినట్లేదు అనుకోవచ్చా? దీని ద్వారా రెండు ప్రభుత్వాలు శాంతియుతంగా ఈ కాల్పుల విరమణను ఒప్పందం చేసుకున్నప్పటికీ అక్కడి ఆర్మీకి మాత్రం దేశ ప్రభుత్వం పాకిస్తాన్ కి చెందినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వారికి నచ్చకపోవడము, లేదా మేము అనుకున్నటువంటి లక్ష్యం ఒకటి దానికి పాక్ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకొని ఈ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది, ఇది టెర్రరిస్ట్ మధ్యలో సాగుతున్నటువంటి కాల్పుల మూత కాబట్టి మేము ప్రభుత్వం చెప్పిన అయినము, పాకిస్తాన్ యంత్రాంగం వచ్చి మమ్మల్ని అడ్డుకుని ఆగము, డెఫినెట్ గా మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చేంత వరకు కూడా మా డ్రోన్లు ఎగురుతూనే ఉంటాయి, మా బుల్లెట్ మూత కొనసాగుతూనే ఉంటుంది, మా కాల్పులు కంటిన్యూగా మా ట్రైనింగ్ లో భాగంగా ఇవన్నీ యాక్టివిటీస్ కొనసాగిస్తామన్న ధోరణిలో పాక్ ఆర్మీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంత పీస్ఫుల్ వాతావరణంగా ఉన్నటువంటి మళ్లీ భారతదేశంలో ఈ డ్రోన్ కెమెరాలను పంపించి డ్రోన్ కెమెరాల ద్వారా కాల్పులకు తెగబడతా ఉందంటే డెఫినెట్ గా భారత్ నుంచి పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటా ఉంది. ఆ యుద్ధం జరగాలి, ఆ యుద్ధంలో భారతీయులు ఓడిపోవాలి, భారత ఆర్మీ పూర్తిగా నేలమట్టం అవ్వాలి,
భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించేసేయాలి, అది పాకిస్తాన్ లో భాగంగా భారత్ ని కూడా కలపాలి అనే ఒక లక్ష్యంతో టెర్రరిస్టులు ఎన్ని రోజుల పాటు పనిచేశారు. అదే లక్ష్యంగా ఇప్పుడు అక్కడి పాక్ ప్రభుత్వం చెప్పినా కూడా వీళ్ళు ఆ గైడ్ లైన్స్ పాటించకుండా, ఆ సలహాలు సూచనలు, ఆ గౌరవాన్ని లేకుండా ఆర్మీ ఈ రకంగా వ్యవహరిస్తా ఉంది అంటే మాత్రం పాక్ విషయంలో భారత ప్రభుత్వం, భారత ఆర్మీ ఒక స్టెప్ ముందుకు తీసుకొని దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, వీళ్ళని ఎలా మట్టు పెట్టాలి అనే ఒక ఆలోచనతో మాత్రం ఒక రివ్యూ చేసి ఏ రకంగా పాకిస్తాన్ వ్యవహరిస్తా ఉందో అదే రకంగా భారత ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ముందుకు వెళ్లి వారిపైన అటాక్ చేసి పూర్తిగా బేస్ క్యాంప్స్ అన్నిటిని కూడా తొలగించి ఆర్మీయే లేకుండా చేస్తే ఇక ముందు భారత్ పైన దాడులు జరిగేటువంటి అవకాశం ఉండవు. కాబట్టి ఆ కోణంలో మాత్రం కేవలం భారత్ ఆలోచన మాత్రమే చేపడతా ఉంది. డైరెక్ట్ గా సీన్ లోకి దిగి యాక్షన్ ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలో భారత ప్రభుత్వం లేనట్టుగా. అంటే కాల్పుల విరమణ జరిగిన తర్వాత అంటే ఇప్పుడే పాకిస్తాన్ సైన్యం సరిహద్దు దిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది. ఏంటి అంటే యుద్ధాన్ని కోరుకుంటుందా? పాకిస్తాన్ మొదటి నుంచి పహల్గామ్ అంశం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా భారత ప్రభుత్వం యుద్ధం చేయడానికి ఇష్టం లేనప్పటికీ కావాలని రెచ్చగొట్టి వాళ్ళని ఉసిగొల్పి ఎలాగైనా మా దేశం పైకి భారతీయులు యుద్ధానికి రావాలి, ఆ యుద్ధంలో ఇండియన్ ఆర్మీని పూర్తిగా నీలమట్టం చేసి పూర్తిగా ఆర్మీ భూస్థాపితం అయిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్నంతా మేము ఆక్రమించాలి, పీఓకేని ఏదైతే ఆక్రమించి ఇన్ని రోజుల పాటు పాకిస్తాన్ ఆధీనంలో పెట్టుకున్నామో అలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలని ఆ ముఖ్య ప్రాంతాలంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఒక లక్ష్యంతో పాక్ ఆర్మీ ఈ కాల్పులకు తెగబడతా ఉంది అనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ ఒప్పందం జరిగినటువంటి 3 గంటల గ్యాప్ తీసుకొని మళ్ళీ సేమ్ అదే టైం రిపీటెడ్ గా ఈ డ్రోన్ కెమెరాలను భారత్ పైకి పంపి ఆ డ్రోన్ కెమెరాను ఎక్స్ప్లోజివ్ అయ్యి సివిలియన్స్ అంతా కూడా దెబ్బతిని సివిలియన్స్ అంతా కూడా మరణహోమం అనుభవించి పూర్తి స్థాయిలో వీళ్ళంతా చనిపోయేంత వరకు మా టార్గెట్ కొనసాగుతుంది అనే ఒక ధోరణిలో ఆర్మీ పాకిస్తాన్ కొనసాగుతా ఉంది. కాబట్టి దీనిపైన ఇండియన్ ఆర్మీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఒక తొందర నిర్ణయం తీసుకొని ఈ డ్రోన్ కెమెరాలను నిలిపివేయడంతో పాటు వీళ్ళు ఇలాగే వదిలేస్తే ప్రతిసారి ప్రతి చర్యల్లో భాగంగా ఈ కాల్పుల మూతను మోగిస్తే అనేక మంది భారతీయులు ప్రాణాలను విడిచేటువంటి అవకాశం ఉంది. భారతీయులు సివిలియన్స్ తో పాటు భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ దళాలకు, త్రివి దళాలకు చెందినటువంటి అధికారులు కూడా తీవ్రంగా ప్రాణ నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ముందస్తుగా గుర్తించి గ్రహించి నిజంగానే పాకిస్తాన్ తరపున తమకు ముప్పు ఉంది, వీళ్ళని ఈ రకంగానే వదిలేస్తే వీళ్ళు శాంతియుత పేరుతో ఈ డ్రామాల పేరుతో కాల్పుల ఉల్లంఘన పేరుతో వీళ్ళు విరమింపించి తీసుకొని మళ్లీ తిరిగి రంగంలోకి దిగి కాల్పులు జరిపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకొని ఇక ముందు ఈ కాల్పుల మూత ఇండియాలో జరగకుండా పూర్తి స్థాయిలో ఇండియన్ ఆర్మీ తలుచుకొని భారత్ ఆర్మీని అక్కడ పాకిస్తాన్ ఆర్మీని మట్టుపెట్టి భారత్ కేంద్రం ఎవరైతే పాకిస్తాన్ వెనుక నుంచి నడిపిస్తున్నటువంటి కేంద్రంపై కూడా ఈ ఒత్తిడి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ వార్ క్రియేట్ చేయకుండా, ఈ వార్ సిచ్యువేషన్ రాకుండా ఇప్పటికైనా శాంతియుతంగా ముందుకు వెళ్లాలంటూ మాత్రం భారత్ ఈ ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతుంది.